విజయవాడ విశాఖ మెట్రో రైల్ టెండర్లలో జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఫేజ్ 1 లో భాగంగా విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర ఉన్న 40% సివిల్ పనులకు టెండర్లు పిలిచినట్లు మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. దీనివల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లో పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. విజయవాడ విశాఖ మెట్రో రైల్ టెండర్లలో జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పిస్తున్నామన్నారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ సంస్థల వినతి మేరకు టెండర్లలో పాల్గొనేందుకు జేవీలకు అవకాశం కల్పిస్తున్నామని, అయితే గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్గా పాల్గొనే అవకాశం ఇస్తున్నామని ఎండీ తెలిపారు. దీనివల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే ఛాన్స్ ఉంటుందన్నారు. మరోవైపు 2028 నాటికి 2 ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగిపోకూడదనే ఉద్దేశంతో పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించడం లేదని అన్నారు ఎండీ. ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్టుల అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఎండీ రామకృష్ణారెడ్డి. విశాఖపట్నం మెట్రో టెండర్లకు అక్టోబర్ 10వ తేదీని, విజయవాడ మెట్రో రైల్ టెండర్లకు అక్టోబర్ 14వ తేదీ గడువు విధించినట్లు ఏపీఎంఆర్సీఎల్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మెట్రో టెండర్ల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జరిగిన ప్రీబిడ్ మీటింగ్కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు తమ ప్రతిపాదనలను ఎండీ రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అవకాశం ఇవ్వాలని, పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని కోరారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల కోరికను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ మెట్రో కార్పొరేషన్.